మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పట్టణంలోని 7, 8 మరియు 9 వార్డులో ముమ్మరంగా పర్యటించారు. గురువారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు మాయా అనురాధ శ్రీనివాస్ మరియు మాయా గంగామణి మల్లేశంలతో కలిసి ఆమె గడప గడపకు వెళ్లి ఓటర్లను పలకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ పట్టణ ప్రగతి గత 10 ఏళ్లుగా కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైందని, అదే అభివృద్ధిని కొనసాగించాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వార్డులోని స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి కారు గుర్తుపై ఓటు వేయాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, వార్డు కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్డులలో ప్రచారం ముమ్మరంగా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా మా అభ్యర్థులు కూడా చాలా చక్కగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. నేను 25 సంవత్సరాల నుండి రాజకీయాలు ఉన్నగానే ఎన్నడూ కూడా ప్రభుత్వం మీద 2 ఏళ్ల గింత వ్యతిరేకత ఉంటుందని మేము కలలో కూడా అనుకోలేదు. 6 గ్యారంటీలు అమలు చేయలేదు. మా అక్క చెల్లెలకు 2500 జీవన భృతి ఇస్తాను ఇప్పటి వరకు ఇయ్యలేదు. 2000 పెన్షన్ 4000 చేస్తాను ఇప్పటి వరకు చేయలేదు. కనీసం కరెంటు సరిగా రావట్లేదు. కేసీఆర్ సార్ 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు. ఈ రోజు 12 గంటలు కూడా 3 ఫేజ్ కరెంట్ రాని పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ యూరియా దొరకట్లేదు, రైతు బంధు పడట్లేదు. అంటే రైతులు అసంతృప్తితో ఉన్నారు, మా అక్క చెల్లెలు అసంతృప్తితో ఉన్నారు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు, ఎంప్లాయీస్ అసంతృప్తితో ఉన్నారు. ఏ వర్గం కూడా హ్యాపీగా లేరు. ఈ ప్రభుత్వంలో 2 ఏళ్లలోనే అనేక కష్టాలను అనుభవిస్తా ఉన్నారు. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఒక గారి ప్రభుత్వాన్ని మా అక్క చెల్లెలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలు మర్చిపోయినరు. 2500 రూపాయలు నెలకు ఒక్క నెలకు 2500 రూపాయల చొప్పున ఇస్తే ఇప్పటికి దాదాపు 25 నెలల కాలం అవుతుంది వారు వచ్చి. అంటే నెలకు 2500 చొప్పున చేసిన 60-70 వేల రూపాయలు మా అక్క చెల్లెలకు ఒక్కొక్కరికి బాకీ ఉన్నారు. మా పెద్ద మనుషులకు 2000 పెన్షన్ 4000 చేస్తున్నారు, ఇప్పటి వరకు చేయలేదు. అంటే దాదాపు 25 నెలల్లో 50,000 రూపాయలు మా అక్క చెల్లెల మా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 50,000 రూపాయలు నెలకు ఇప్పటి వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. మా అక్క చెల్లెలకు బాకీ పడ్డది 60,000 ఒక్కొక్కరికి. మా పెద్ద మనుషులు ఎవరైతే పెన్షన్ వస్తుందో వాళ్ళకు కూడా 50,000 రూపాయలు ఒక్కొక్కరికి బాకీ పడ్డది. ఆ బాకీ చెల్లించినాకనే ఓట్లు అడగాలి. వాళ్ళు ఏం చెప్పిండ్రు, మేము గెలిచినాక 1 నెల రోజుల లోపలనే ఇవన్నీ చేస్తామని చెప్పిండ్రు. కళ్యాణ లక్ష్మి పథకానికి కేసీఆర్ సార్ 1,00,000 రూపాయలు ఇస్తే మేము తులం బంగారం కూడా యాడ్ చేసి ఇస్తామన్నారు. తులం బంగారం ఇప్పుడు కొనలేని పరిస్థితి వచ్చింది. 1,60,000 రూపాయలు అయింది. ఎట్లా బతకాలి, ఎట్లా బంగారం కొనుక్కోలేని పరిస్థితిలో ఈ రోజు మా అక్క చెల్లెలు బాధపడుతున్నారు. నీ తులం బంగారం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అంటే అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కేవలం భయభ్రాంతులకు గురి చేసుడు, భయపెట్టుడు, ఎన్నికలలో ఎట్లా ఓడిపోతామన్న భయంతో కేసీఆర్ మీద కేసు పెడతాం, లేకపోతే ఇక్కడ ఉన్న కేసు పెడతాం, లేకపోతే ఆ అభ్యర్థిని బెదిరిస్తాం, ఈ అభ్యర్థిని బెదిరిస్తాం, ఈ అభ్యర్థిని